ఏపీ టుడే న్యూస్. మీడియాపై దాడులు హేయం. జగన్ రెడ్డి స్పందించకపోవడంతో ఆయన చేస్తున్నాడా అనే అనుమానం ఉంది. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు గత 2 రోజులుగా మీడియాపై జరుగుతున్న దాడులను మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు ఖండించారు. వాస్తవాలను మీడియా ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా చూపించడాన్ని ఓర్వలేక వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియాపై దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. 2019లో అధికారంలోకి రాగానే మీడియా గొంతు నొక్కడానికి జగన్ రెడ్డి జీవో తీసుకొచ్చారని, ఇప్పుడు ప్రత్యక్ష దాడులకు దిగడం దారుణమని అన్నారు. మొన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై, నిన్న ఈనాడు దినపత్రిక కార్యాలయంపై జరిగిన దాడులు హేయమని అన్నారు. ప్రజలను కూడా ఎక్కడికి వెళ్లకుండా చేసి అక్కడికి వచ్చిన ఆంధ్రజ్యోతి విలేకరిని, ఫోటోగ్రాఫర్ని చెరగొట్టేశారు. మరలా నిన్న ఈనాడు పేపర్ను వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేసి వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి. రాఫ్తాడ్లో అంత అన్యాయాలు జరుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావు అనంటే నువ్వే స్వయంగా చేశావన్న దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? నీ తండ్రి కూడా గతంలో ఇదే విధంగా ప్రవర్తించి ఆ రోజు కూడా ఏబిఎన్ మీద లేదా TV5 వీటి మీద ఇవన్నిటి మీద ఇబ్బందులు పెడతా ఉన్నవాడు ఈనాడు పేపర్ మీద. గతంలో ఒకసారి చూసుకుంటే ఇతను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత TV5 మీద దాడులు జరిపాడు. ఏకంగా ఆంధ్రజ్యోతి విలేకరునే చంపించారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నది చూస్తూ ఉంటే ఒక ఉన్మాదికి ఇంకా ఈ పరాకాష్ఠకు చేరిన వాళ్ళలాగా పత్రికా స్వతంత్రాన్ని తీసేయడమే కాకుండా వాళ్ళని ఎక్కడ కూడా తిరగనీయకుండా పరిస్థితి ఉంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పి అనిపిస్తూ ఉంది. అందుకనే ఒక పిలిపిస్తూ ఉన్నా, ప్రజలు ఈరోజు జరుగుతున్న ప్రజాస్వామ్యానికి విలువివ్వని ఈ జగన్మోహన్ రెడ్డిని మనం తరిమే కొట్టే వరకు కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్తూనే ఉండాలని మీ ద్వారా ప్రజలందరినీ కోరుకుంటూ వాస్తవాలను గ్రహించండి. ఈ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన నాయకుల్ని తరిమి కొట్టే వరకు కూడా విశ్రమించకూడదని మీ ద్వారా వారు కోరుకుంటున్నారు.